సిద్దిపేట జిల్లా గజ్వేల్ గురువారం అమావాస్య అన్నదాన వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో కీర్తిశేషుల గౌరిశెట్టి మల్లయ్య విజయలక్ష్మి జ్ఞాపకార్థం వారి కుమారుడు వేణు అలిఖ్య దంపతులు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అంగడిపేట్ హనుమాన్ దేవాలయం వద్ద అమావాస్య అన్నదానం నిర్వహించారు. అలాగే ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద మహంకాళి లక్ష్మీప్రసాద్ దంపతులు సరిత మరియు సుమంత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, ఇటిక్యాల సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ అన్నదానం మహాదానం అని, అమావాస్య నాడు అన్నదానం నిర్వహిస్తే పితృదేవతలకు శాంతి కలుగుతుందని గజ్వేల్లో గత 36 నెలల క్రితం ప్రారంభించిన అమావాస్య అన్నదాన కార్యక్రమం చూసి ఇతర ప్రాంతాలలో కూడా అమావాస్య అన్నదాన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కిరాణా వర్తక సంఘం అధ్యక్షులు సిద్ధి భిక్షపతి, కొండపోచమ్మ, దేవస్థానం మాజీ డైరెక్టర్ ఆయిత సత్యనారాయణ, రుక్మయ్య, సిద్ధేశ్వర్, దొంతుల సత్యనారాయణ, నాగేంద్రం, శివకుమార్, సిరిపురం సత్యనారాయణ, గాంధీ సంతోష్, రమేష్, గౌరిశెట్టి అలిఖ్య, వేణు దంపతులు కుటుంబ సభ్యులు, మహంకాళి లక్ష్మీప్రసాద్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. सत्यम सेठ ప్రతి నెల జరిగేటువంటి అమావాస్య అన్నదాన కార్యక్రమము ఈరోజు గజ్వేల్ పట్టణంలో మిత్రులు ఆర్యవైశ్య సోదరులు మహంకాళి కైలాసం గారి జ్ఞాపకార్థము వారి కుమారుడైనటువంటి ప్రసాద్ గారు మరియు మా రమేష్ సంతోష్ గారి జ్ఞాపకార్థము సుమంతు మరియు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు కార్యక్రమానికి సహకరిస్తున్న మా ఆర్యవైశ్య మిత్రులే కానీ, ఈరోజు మా ప్రసాద్ కుటుంబ సభ్యులకే కానీ, ఇక్కడ ఇచ్చేసినటువంటి మా ప్రెస్ మిత్రులకే కానీ, మీడియా మిత్రులకే కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము చేస్తున్నటువంటి కార్యక్రమానికి మాకు సహకరిస్తున్న ప్రతి ఆర్యవైశ్య సోదరునికి, మా ఆర్యవైశ్య వాసవి విద్యల సత్రం మా చిట్టి గ్రూప్ అటువంటి మెంబర్లందరూ కూడా సహకరిస్తూ ప్రతి నెల ఎంతో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సహకారం చేయడం జరుగుతుంది. ఈ అమావాస్య రోజు అన్నదానం చేసినట్టయితే ఏం జరుగుతుందంటే మన పితృదేవతలకు అనుకోకుండా కాలం చేయడం జరుగుతుంది. కొందరికి అటువంటి వాళ్లకు మోక్షం అనేది, కొందరికి మగపిల్లలు ఉండరు, కొందరికి తెలియదు, చిన్నపిల్లలు ఉండరు. అటువంటి వాళ్ళు ఈరోజు అన్నదానం చేసినట్టయితే వాళ్ళ ఆత్మ పరమ పవిత్రంగా ఆ కైలాసంకు చేరుతుంది. అందు గురించి మీరు ఎంతమందికి ఏం దానం చేసినా కూడా, ఎన్ని రూపాయలు, ఎన్ని బంగారాలు, వజ్రాలు, ఏది దానం చేసినా, బియ్యం సంచులు ఏది చేసినా కూడా అన్నము మంచినీళ్ళు అనేది సాలు నువ్వు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని దీవిస్తారు. అందు గురించి ఈరోజు అన్నదానం చేసినట్టయితే తల్లి తరపున కానీ వాళ్ళ బంధుమిత్రులు అందరూ ఆయురారోగ్యాలతోటి ఐశ్వర్యాలతో ఉంటుందని ఆల్రెడీ పురాణంలో కూడా ఉన్నది. నాగ పురాణంలో మీరు చదివినట్టయితే తెలుస్తుంది. అందు గురించి దీని విశిష్టత తెలిసిన తర్వాత మా సిద్ధి భిక్షపతన, మా ఇట్క్యాల శేఖరు, మా శివకుమారు, మా ఇత సత్యం గారు, మా మెట్రాము సేటు, మా దుబ్బకుంట రుక్మయ్య సేటు, నాగేంద్రం సేటు, లచ్చన్ సేటు అందరం కూడా విచారించి ఒక చిట్టు గ్రూప్గా ఏర్పాటు చేసి ప్రతి అమావాస్య రోజు అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి మా చిట్టు గ్రూప్ నుంచి కాకుండా కూడా ఆర్యవైశ్య మిత్రులు మేమని ఈరోజు ఇద్దరు మిత్రులు, మా గౌరిశెట్టి మల్లయ్య గారు విజయలక్ష్మి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వేణు కూడా అన్నదానం చేస్తా అంటే 11:30కు హనుమాన్ టెంపుల్, అంగడిపేట హనుమాన్ టెంపుల్ దగ్గర ఏర్పాటు చేసి ఇక్కడ మా మహంకాళి కైలాసం గారి జ్ఞాపకార్థం మా ప్రసాద్ గారి కుటుంబ సభ్యులతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకా ఇవాళ మాలశంకరయ్య గారు కూడా ఉండే అవకాశం లేనందున